ఒకప్పుడు బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన బాబీ డియోల్ ఆ తర్వాత కెరియర్ పరంగా డౌన్ ఫాల్ అయ్యాడు. ధర్మేంద్ర వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉండేవాడు. కానీ వరుస ఫ్లాప్ల తర్వాత ఒక్కసారిగా కెరియర్ డౌన్ ఫాల్ అయింది. దాదాపు 10 ఏళ్ల వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో తనను మెంటల్ గా, ఫైనాన్షియల్ గా తనకు సహాయం చేసింది తన భార్య తన్యా డియోల్ అని పలు ఇంటర్వ్యూస్ లో కూడా తెలిపాడు. తన్యా డియోల్ ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లో ఫేమస్ కావడంతో పాటు తండ్రి కూడా ఒక మల్టీ మిలీనియర్. ఆ విధంగా తన భార్య సపోర్టుతో కెరియర్ ను మళ్లీ పుంజుకునేలా చేసుకున్నాడు. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న బాబీ డియోల్ కు యానిమల్ చిత్రం బాగా గుర్తింపు తెచ్చింది. యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ కనిపించింది కొద్దిసేపే అయినా తన యాక్టింగ్ తో సినిమా సక్సెస్ లో ప్రధాన పాత్ర వహించాడు. యానిమల్ ఇచ్చిన సక్సెస్ తో బాబీ డియోల్ కు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం బాబీ డియోల్ చాలా ఎదురు చూశాడు. అలాంటి సమయంలో సందీప్ రెడ్డి ఇచ్చిన ఆబ్రార్ పాత్ర తనకు ఒక కొత్త గుర్తింపు తెచ్చింది. ఆ కొత్త గుర్తింపుతో బాబీ డియోల్ కు సౌత్ లో కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడేలా చేసింది. అలా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బాబీ డియోల్ వరుస సినిమాలు చేస్తున్నాడు. బాలకృష్ణతో డాకు మహారాజు, పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రంతో పాటు కోలీవుడ్ లో విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రంలో బాబీ డియోల్ ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడు. సందీప్ రెడ్డి వల్లే తన కెరియర్ ఇలా టర్న్ అయిందని తన గురించి చాలా గొప్పగా చెబుతుంటాడు. యానిమల్ ఇచ్చిన సక్సెస్ తో బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీ అవ్వడమే కాక తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను తెచ్చుకుంటున్నాడు.